హాయ్ అండి. అందరికీ నమస్తే. జనరల్‌గా సమ్మర్ అంటే అందరికీ గుర్తొచ్చేది మ్యాంగో. నెక్స్ట్ వచ్చి నాకైతే ఎగ్జిబిషన్ అండి. సో, ఎగ్జిబిషన్‌కి వెళ్దాం రండి. ఎవ్రీ సమ్మర్ డిఫరెంట్ థీమ్‌తో అయితే ఎగ్జిబిషన్ పెడుతున్నారండి. ఈసారైతే మెర్‌మెయిడ్ ఎగ్జిబిషన్ పెట్టారండి. చుట్టూ ఫిషెస్ అండ్ మెర్‌మెయిడ్స్ ఫోటోస్ అయితే పెట్టారు. చూడండి డిఫరెంట్ ఫిషెస్‌ని పెట్టినారు. లాస్ట్ టైం కూడా ఫిష్ థీమే పెట్టారు కానీ ఈసారైతే మెర్‌మెయిడ్ థీమ్ పెట్టారండి. మేము వెళ్ళిన రోజైతే బాగా పెద్ద వర్షం పడిందండి. అసలు వెళ్తామో లేదో అనుకున్నాము. బట్ ఏమైనా సరే వెళ్ళాలని డిసైడ్ అయిపోయాము. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. అందుకే వర్షం పడుతున్నా ఆగేదే లేదంటూ బయలుదేరిపోయాము. ఎగ్జిబిషన్ ఎంట్రన్స్‌కి అయితే వచ్చేసామండి. ఫుల్ అక్వేరియం స్టైల్‌లో పెట్టారు. కిందైతే కార్పెట్ కూడా పెట్టున్నారు. ఈ అక్వేరియంలో అయితే చిన్న ఫిషెస్ ఉన్నాయి. అన్నీ డిఫరెంట్ ఫిషెస్ అన్నీ ఉన్నాయి ఒకే దాంట్లో. ఇక్కడొచ్చేసి ఇంకా చిన్న ఫిషెస్ ఉన్నాయి. వీటి పేరొచ్చేసి బ్లూ పీకాక్ చిక్లిడ్ అండి. పీకాక్ అని వచ్చింది ఎందుకో. వీటి పేరైతే టెట్రావిడో. చాలా బాగున్నాయి కదా, మొత్తం స్ప్రెడ్ అయింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఎల్లో ప్యారెట్ ఫిష్ అండి. ఇవి వచ్చి టైగర్ ఆస్కార్ అంట. ఆస్కార్ వచ్చిందేమో మరి. మన బాడీలో బ్రెయిన్ అనే పార్ట్ ఉంటుందిరా, కొంచెం వాడండి. నెక్స్ట్ వచ్చి ఇవి కొద్దిగా నార్మల్ ఫిషెస్ లాగే ఉన్నాయి. అన్నిటికీ సైంటిఫిక్ నేమ్స్ పెట్టారండి. ఇక్కడైతే అన్ని చిన్న ఫిషెస్ ఉన్నాయి. ఇది భలే ఉంది కదా, కలర్స్గా. ఈ ఫిషెస్ అయితే హైలైట్ అండి, చాలా బాగున్నాయి. ఇది బ్లాక్ గోస్ట్ అంట. ఫిషెస్లో గోస్ట్ బ్లాక్ కలర్లో ఉంటుందేమో. అండ్ ఎవరికైనా చూపించండి రా. ఇవి లాబ్స్టర్స్ అండి. ఇవి కూడా డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇవైతే జెవెల్ అండి. సరిగ్గా కనిపించట్లేదు, బ్లాక్ కలర్లో ఉన్నాయి. ఇవి చాలా బాగున్నాయి కదండి, వైట్ కలర్లో. ఇవి స్నేక్ హెడ్ ఫిషెస్ అంట. స్నేక్ లాగే ఉంది ఫిష్ అయితే. మేము ఫస్ట్ చూసి ఏవో థ్రెడ్స్ లాగా ఉన్నాయి అనుకున్నాము. దగ్గరికి వెళ్ళాక చూస్తే తెలిసింది. చూడ్డానికైతే స్నేక్స్ లాగే ఉన్నాయి అసలు. అది కూడా కలర్స్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. చాలా డిఫరెంట్ ఫిషెస్ ఉన్నాయి అసలు. ఒక్కొక్క అక్వేరియంలో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫిష్ని పెట్టారు. కలర్ఫుల్ స్టోన్స్ని కూడా పెట్టారు. ఇవి ఆల్గే ఫిషెస్ లాగున్నాయి. ఇవి గోల్డెన్ ఫిషెస్ లాగున్నాయి. చాలా బాగున్నాయి ఫిషెస్ అయితే. ఇవి కూడా చిన్న ఫిషెస్. నెక్స్ట్ అయితే ఒక డిఫరెంట్ ఫిష్ని చూడబోతున్నారు. ఈ ఫిష్ పైన చూడండి చైనీస్ లాంగ్వేజ్లో రాస్తుంది. ఇదైతే ఆ స్టోన్స్ని నోట్లో వేసుకొని బయటకు తీస్తుంది. చూడ్డానికైతే తల మీద బొప్పి కట్టినట్టు ఉంది. కానీ చాలా బాగుంది ఈ ఫిష్, క్యూట్గా. ఈ ఒక్క ఫిష్ని ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిదంట అండి. మనం దీనికి ఒక నేమ్ పెట్టుకొని పిలిస్తే పైకి వచ్చి మళ్ళీ వెళ్ళిపోతుందంట. చాలా యూనిక్గా ఉంది కదండి ఈ ఫిష్ అయితే. కలర్ కూడా చాలా బాగుంది అండ్ ఏదో మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. చాలా డిఫరెంట్గా ఉంది కదండి. అండ్ నెక్స్ట్ చూడండి తాబేలు. ఈ తాబేలు చూస్తుంటే బయటకు వచ్చేయాలని చూస్తున్నట్టు అనిపిస్తుంది. దానికి ఆ ప్లేస్ నచ్చలేదో ఏమో మరి. ఒక్క టాటాయిసే ఉంది ఈ అక్వేరియంలో. వాటికి ప్లేస్ పెద్దగా ఉండాలి, అంత చిన్న వాటిలో సరిపో. నెక్స్ట్ వీటి పేరు వచ్చి టాకింగ్ క్యాట్ ఫిష్ అండి. మాట్లాడతాయంట. అవునా? హాయ్ 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 సే హాయ్. అరే ఏంట్రా ఇది?
అలా అంటాయా అంటే అలా అంటాయేమో టాకింగ్ టామ్ లాగా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? ఇక్కడైతే పైన కూడా ఫిషెస్ ఉన్నాయండి. ఇదైతే చాలా పెద్ద ఫిష్ లాగా ఉంది. ఆల్మోస్ట్ మనుషులంత హైట్ ఉన్నట్లుంది. ఈ ప్లేస్లో అంతా పెద్ద ఫిషెస్ ఉన్నాయి. పైన లైటింగ్స్ కూడా పెట్టున్నారు. ఇది ఆల్బినో ఫిషెస్. ఇవి కొంచెం మీడియం సైజులో ఉన్నాయి. ఈ ప్లేస్ అయితే చాలా బాగుందండి. అక్వేరియంలో నడుస్తున్నట్లు ఉంది చూస్తుంటే. సెల్ఫీ తీసా చూడు. చందువ ఇవేం చచ్చిపోయినాయా? సరిపోయారు ఇద్దరును. ఏ లెగమ్మా లెగు లెగు లెగమ్మా లెగు. ఇలా కొద్దిసేపు సరదాగా ఫిషెస్తో మాట్లాడుకున్నామండి. కొన్ని చాలా యాక్టివ్గా స్విమ్ చేస్తుంటే కొన్ని కిందే పడుకొని ఉన్నాయి. ఇది చూడండి, అలిగేటర్ గార్ అంట. చాలా షార్ప్ నోస్ ఉంది. లైటింగ్స్తో కలర్ఫుల్గా ఉంది. ఈ చేప కూడా మీరు ఇది 50,000 ఉంటుంది. మీరు 40-50,000. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఇక్కడైతే మెర్మ్యాన్ ఉన్నాడండి. ఆక్సిజన్ సిలిండర్ అన్నీ పెట్టుకొని ఉన్నాడు. సో ఆక్వామ్యాన్ అనాలేమో. వాటర్లోనే కొన్ని గెస్చర్స్ అన్నీ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చి మెర్మ్యాన్ ఉన్నాడు. ఈ అబ్బాయి అయితే ఆక్సిజన్ సిలిండర్ ఏం పెట్టుకోలేదు. మధ్య మధ్యలో పైకి వెళ్ళేసి బ్రీత్ తీసుకొని వస్తున్నారు. ఇక్కడైతే 2 మెర్మైడ్స్ ఉన్నాయండి. వీళ్ళంతా మధ్య మధ్యలో బ్రీత్ తీసుకొని వచ్చి పర్ఫామ్ చేస్తున్నారు. ఇలా వాటర్లో ఉండడానికి చాలా ప్రాక్టీస్ ఉండాలి. బ్రీత్ని హోల్డ్ చేసుకొని చాలాసేపు ఉన్నారు. ఇంకా ఎంతసేపు ఉంటారు, వెళ్ళిపోండి అని బాయ్ చెప్తుంది. సరే అని చెప్పి మేము కూడా వెళ్ళిపోయాము. ఎగ్జిబిషన్లో కంపల్సరీ డెవిల్ హౌస్ అయితే పెడతారండి. నేనైతే కంపల్సరీ వెళ్ళను, ఎందుకంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఆ గొరిల్లా గెటప్ వేసుకొని అందరినీ పిలుస్తున్నాడు రమ్మని. చాలామంది హాయ్ చెప్తున్నారు. నెక్స్ట్ పిల్లల కోసం కూడా ఆడుకోవడానికి చాలా ఉన్నాయి. కొత్తగా అయితే మెరిగో రౌండ్ పెట్టారు హార్సెస్ది.
ఫ్యామిలీ అంతా కలిసి ఇలా సరదాగా ఎంజాయ్ చేయొచ్చు ఎగ్జిబిషన్లో. చిన్నప్పటి నుండి ఎగ్జిబిషన్ అంటే ఎందుకో తెలీదు, చాలా ఇష్టము. అక్కడ ఎక్కేది 1-2 రైడ్సే అయినా ఫ్యామిలీతో వెళ్తే చాలా బాగుంటుంది. ఏం చెప్పావురా? కాసేపు షాపింగ్, కాసేపు తినడం, కాసేపు గేమ్స్ ఆడడం, ఇలా టైం సరదాగా గడిచిపోయింది. ఈసారి కొత్తగా పెట్టడం అయితే మెర్మైడ్స్ పెట్టారు, మెరిగో రౌండ్, ఇంకా టర్కిష్ ఐస్ క్రీమ్. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మా బుడంకాయ చూడండి ఎలా తీసుకుంటాడు. హోండా నుంచి బాగా కనిపిస్తాను ఈ పక్క. ఇంకా ఇవ్వలేదా? దీక్ష పడిపోదా వాళ్ళ దగ్గర? ఎంత బాగా ఆడతారు కలిసి. అయిపోయింది. థ్యాంక్ యూ చెప్పు. ఈ పక్క నుంచి బాగుందా? ఇంకా VR గేమ్స్ కూడా పెట్టారండి. ఇప్పుడైతే ఎక్కడ చూసినా ఈ గేమ్సే పెడుతున్నారు. పిల్లలకే కాదు పెద్దవాళ్ళు కూడా ఎక్కొచ్చంట. చూస్తే పడిపోతారేమో అనిపిస్తుంది. మా బుడంకాయ ఏదో మేనేజ్ చేస్తున్నాడు. ఇలా సరదాగా ఎగ్జిబిషన్లో టైం గడిచిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఏ రైడ్ అయితే ఎక్కువ ఇష్టపడి ఎక్కుతారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ అ లాట్ అండి.